బలిసి చచ్చిపోయినరా? తెలంగాణ అనే పేరు డిక్షనరీ లేదని చెప్పారు. అసలు తెలంగాణ పేరు ఎక్కడ వాడుకలో లేదు, ఎక్కడ తెలంగాణ అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు? తెలంగాణ ఎక్కడంటే అసలు తెలంగాణ లేనిది ఎట్లా పుట్టింది? ఇప్పుడు పుట్టలే తెలంగాణని, ఎప్పుడో పుట్టింది ఈ మాట. మాట్లాడినోడు అసలు వానికి నిజంగా చెప్తానా, వాడికి తెలిసి మాట్లాడిండా తెలియక మాట్లాడిండా? తెలంగాణ ఎవరన్నా పెద్ద ఏజోళ్ళని అడగవాను, వాడికి తెలియకుంటే పెద్ద ఏజోళ్ళు అన్నాను. మరి మన దేశం తెలంగాణ అనుకుంటే ఏమంటారు? పాకిస్తాన్ అంటారా? మరి ఏరే దేశం అంటారా? అసలు ఏమంటారు? మరి తెలంగాణ అంటారు. మరి ఆడు ఎందుకు అన్నాడో మనకు అర్థం కాదు. డిక్షనరీలో లేదు, ఆ పదాన్ని ఎక్కడ వాడుకలో లేదు, ఎవరు వాడలేదు, డిక్షనరీలో లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆయననే తల ఒక్క మాట అంటే తల ఉంచుకుంటాడు. తెలంగాణ లేదు అంటే మనది తెలంగాణ గడ్డ, మనది భారతదేశం. సరిపోని భారతదేశం అంటే ఏందో చెప్పను. కట్టుబొట్టుకున్న ప్రతిదీ కూడా మన వేరే ఇంగ్లీష్ వాడు కూడా మన సంప్రదాయాన్ని చూసి అతడు చేతులెత్తి దండం పెట్టుకుండు. అంటే మన కట్టుబట్టును అన్నీ ప్రతిదీ. బతుకమ్మ పండుగ ఉంది చూసినావా? బతుకమ్మ కానీ ఇప్పుడు దసరా అప్పుడు మనం వినాయకుడు దసరా అప్పుడు అమ్మవార్ల జాతర అంటే వాడు చూసి ఆశ్చర్యం ఇంగ్లీష్ వాడు. అందు గురించే ఇంగ్లీష్ వాడే మన దానికి పేరు పెట్టలేదు. మన తెలంగాణ గడ్డ, మనది భారతదేశం, మనం భారతీయులం అన్నది వాడు మర్చిపోయిండు. వాడు తెలుసుకోమను. ఇవాళ అక్కడ పోయి మీటింగ్లో మాట్లాడినట్టు కాదు, రేపు తెలుసుకున్నాక మాట్లాడవాను. మరి మనది ఏ దేశమో ఆయనని చెప్పవాను సోషల్ మీడియాలో కానీ ఎక్కడే కానీ. అంటే తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాన్ని త్యాగం చేశారు. 900 మంది ప్రాణం చనిపోయారు. అలాంటి తెలంగాణను పట్టుకొని తెలంగాణ డిక్షనరీ లేదంటే ఏందన్నట్టు? మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఒళ్ళు బలిసి చచ్చిపోయినరా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయినారు? తెలంగాణ కోసమే చచ్చిపోయినరు. చచ్చిపోయి ఒళ్ళు బలిసి ఏదో వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి, ఎందుకంటే తెలంగాణ మీద వాళ్ళకున్న మమకారం కోసం వాళ్ళు 9 మంది మన దేశానికి ఆహుతి అయిపోయినారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అది ఒక్కటే ఆయన మైండ్లో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మనది ఏ దేశమో పేపర్లో కానీ టీవీలో కానీ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో చెప్పమని, మనది ఏ దేశమో అనుకోమని మనం అదే దేశం పేరు పెట్టుకుందాం. వీడు అనగానే అవలపు కూడా అయిపోయిందా? మన దేశం తెలంగాణ, మనది భారతదేశం, మనం భారతీయులం. ఎప్పుడైనా అది ఎవరైనా మైండ్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఒక కర్ణాటక వ్యక్తి కావచ్చు, ఒక ఏపీ వ్యక్తి కావచ్చు, ఒక తమిళ అతను కావచ్చు, వాళ్ళంటే అర్థం తెలియదు కాబట్టి తెలంగాణోడే ఈ మాట అన్నాడు. ఇప్పుడు వాళ్ళు చెన్నై వాళ్ళు కానీ వేరే దేశం వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా. వాడు అన్నాడంటే మనకి ఇంత తప్పు పట్టపోదు. నువ్వు తెలంగాణలో పుట్టి తెలంగాణ గాలి పీల్చుకుంటా, తెలంగాణది తినుకుంటా తెలంగాణ కాదంటే మరి పరకేనా? మరి తెలంగాణ కాదు ఏందో అన్నోడే క్వశ్చన్ చేసి వీళ్ళందరూ అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఎక్కడన్నా పెట్టమని, దీనికి ఇంకా తెలంగాణ కాకుంటే ఏరే పేరు ఉందా అది చెప్పమను. చెప్పాలి. మన భారతీయులందరూ ఎమ్మడి పడితే భారతీయులందరూ వాడిని కామెంట్లు పెట్టి తిడుతాడు. ఇప్పుడు నేనే అడుగుతూనే ఉన్నా కదా. నాలాంటి వాళ్ళు రేపు కుప్పలు వచ్చి అడుగుతారు, సమాధానం చెప్పి తీరాలి. మరి మనది భారతదేశం కాదు, మరి ఏ దేశం? అసలు భారతీయులందరికీ ఆయనకు అసలు ఆయన అందానికి ఉందా? మన తెలంగాణ కోసం గింతగానం అందరూ ప్రాణాలు పెట్టిన మన తెలంగాణ కోసం అందానికి ఆయనకు బుర్ర ఉందా? బుర్ర లేనోడే అన్నాడు. దాని గురించి రేపు ఆయన క్షమాపణ చెప్తాడో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకు పెద్దవాళ్ళకు, సరే మన మళ్ళాంటి వాళ్ళు కాదు పెద్దవాళ్ళకు ఎట్లాగా సారీ చెప్పాలి మన దేశానికి. అది కోరుకుంటాను.